హాయ్ ఫ్రెండ్స్, సూపర్ టేస్టీ గీ రోస్ట్ చికెన్ ఫ్రై రెస్టారెంట్ స్టైల్లో చాలా స్పైసీగా ఎమ్మీగా చేసుకోవచ్చు ఇంట్లోనే. లెట్స్ గో హౌ టు ప్రిపేర్. ఒక 1/2 కిలో చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగేసి కొద్దిగా పసుపు, అలాగే ఒక చిన్న నిమ్మకాయ రసం పిండుకోండి. పెద్దదైతే హాఫ్ పిండుకోండి రసము. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసింది వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఒక 200 గ్రాముల దాకా పెరుగు వేసుకోండి. కొద్దిగా సాల్ట్ వేసుకొని చికెన్కి పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు మొత్తం బాగా చికెన్ పట్టే విధంగా బాగా కలుపుకొని మ్యాగ్నేట్ చేసి 15 నిమిషాలు పక్కన పెట్టేయండి. వెరీ సింపుల్ ప్రాసెస్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. గెస్ట్ వచ్చినప్పుడు కానీ వీకెండ్స్లో కానీ ఎప్పుడైనా మనం స్పైసీగా కమ్మగా తినాలనుకున్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి, ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, సోంపు, పట్టా లవంగము, ఏలక్కాయ లవంగాలు ఎలాచి, అలాగే స్పైసీ తగినంత ఎండుమిర్చి, అలాగే 1 స్పూను మిరియాలు, అలాగే బండ పువ్వు అంటాం కదా, బిర్యానీ పువ్వు, అది కొంచెం వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లార్చుకొని దీన్ని మనం పేస్ట్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి, మంచి స్పైసీ వస్తుందండి. వేయించేటప్పుడు స్మెల్ చాలా బాగుంటుంది. ఇది పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇది మెయిన్ ప్రాసెస్ అన్నమాట ఈ గీ రోస్ట్ ఫ్రైకి. చూస్తారు కదా, ఇలా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకునేద్దాం. ఇప్పుడు మనం చికెన్ ఫ్రై చేసుకుందాం. బాండ్లో పెట్టి ఒక 3-4 స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని కచ్చాపచ్చిగా దంచుకున్న వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసి లైట్గా ఫ్రై చేసుకోండి. ఒక 2 ఎండుమిర్చి కూడా వేసుకోండి. అలాగే మనం మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా, ఆ చికెన్ వేసేసి ఆ పెరుగుతో ఉన్న చికెన్నే మొత్తము ఫ్రై చేసుకోవాలి. వాటర్ అనేది వేయకుండా, మూత పెట్టకుండా మనము చికెన్ని ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం అంటే పెట్టుకొని చక్కగా ఇలాగా చికెన్ ఒక 10-15 నిమిషాల పైన ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఉన్న చికెన్లో ఉన్న వాటర్తోనే మనం చికెన్ మొత్తం ఉడికిపోవాలి. ఇలాగ బాగా ఉడికిపోయిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదా మసాలా ముద్ద, అది వేసేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్కి బాగా పట్టే విధంగా ఫ్రై చేసుకోవాలండి. చాలా బాగుంటుంది. ఒకటి 80% బాగా ఉడికిన తర్వాత అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా రోస్ట్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. మధ్యలో ఒక 2-3 స్పూన్ల దాకా నెయ్యి వేసి ఫ్రై చేసుకోండి, అంతే. చూసారు కదా, చక్కగా చికెన్కి మసాలా అంతా బాగా పట్టింది. ఇలాగ చాలా టేస్టీగా ఉంటుందండి. మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకున్నాను. మళ్ళీ బాగా కలుపుకొని ఫ్రై చేసుకుందాము. దీని కాంబినేషన్ పప్పు చారైనా, సాంబార్ అయినా, లేకపోతే మిరియాల చారు, బీట్రూట్ రసము ఇలాంటివి చేసుకొని తింటే చాలా బాగుంటుంది. బగారా రైస్కి సైడ్ డిష్గా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే ఇలాగ ఒక 10-15 జీడిపప్పులు వేసేసి ఫ్రై చేసుకున్నాను. చాలా టేస్టీగా తినేటప్పుడు మధ్యలో మళ్ళీ నెయ్యి వేసుకున్నాను, మళ్ళీ ఫ్రై చేసుకుంటున్నాను. చూసారు కదా, అలాగే కొత్తిమీర కూడా వేసి కొద్దిగా ఫ్రై చేసుకుంటాం. అంతే అండి, వెరీ సింపుల్ అండ్ టేస్టీ గీ రోస్ట్ చికెన్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చింది కామెంట్ చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ మన ఛానల్లో వస్తుంటాయి. ప్లీజ్ వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూసారు కదా, ఇలాగ బాగా హై ఫ్లేమ్లో పెట్టి ఇలాగ ఫ్రై చేసుకుంటే సూపర్ టేస్టీ గీ రోస్ట్ చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. చూసారు కదా, చూస్తుంటే నోరూరిపోతుంది కదా. మరి ఇంకెందుకు కలిసి కిచెన్లోకి వెళ్ళి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చింది కామెంట్ చేయండి. సూపర్గా ఉంటుంది, నోరూరిపోతుంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైల్ అండ్ హెల్తీ. మరో మంచి రెసిపీతో మళ్ళీ ముందుకు వచ్చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. కీప్ స్మైల్.